స్మార్ట్ సిటీ జాబితాలో జగిత్యాలను చేరుస్తామని ఎంపీ అరవింద్ అన్నారు. తొలిసారి ప్రభుత్వం మారింది అన్నట్లు అనిపించిందన్నారు. ఎమ్మెల్యే తమ నిధులు అనకుండా మన నిధులు అని మాట్లాడటం అభినందనీయమన్నారు. జగిత్యాల పట్టణంలో అమృత్ 2.0 నీటి సరఫరా ప్రాజెక్టుకు ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కలిసి భూమి పూజ చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో కరప్షన్, లీకేజీ లేకుండా పనిచేయిస్తామని ఎంపీ అరవింద్ అన్నారు. జగిత్యాలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తీసుకొచ్చేలా తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం దాదాపు 40 కోట్లతో ద్వారా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటేషన్ కోసం జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా నేను ఈ ఇనాగరేషన్ ఫౌండేషన్స్ లో వేసినందుకు ఇవాళ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. అన్ని డీటెయిల్స్ అన్ని కూడా ఎమ్మెల్యే గారు మీ ముందర ఉంచారు, మున్సిపల్ చైర్మన్ గారు, చైర్పర్సన్ గారు మీ ముందర ఉంచారు. ఫస్ట్ టైం ఒక మంచి ప్రభుత్వం మారింది అన్న ఫీలింగ్ వచ్చింది రాష్ట్రం. ఎమ్మెల్యే గారు చాలా హుందాగా మా పైసలు మీ పైసలు అని కాకుండా మన పైసలు అన్న ధోరణిలో మాట్లాడింది. కాబట్టి ఇవి కూడా ప్రజల పైసలు ప్రజలకే చేరుతాయి. ఎక్కడ కూడా లీకేజీలు లేకుండా, కరప్షన్ లేకుండా మా ప్రజాప్రతినిధులు మేమందరం కూడా ఆఫీసర్లతోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ తొందరగా పనులు చేసుకొని మంచి క్వాలిటీతో పని చేసుకొని ప్రజలకు అందించే బాధ్యత మా మీద ఉంటది. ఆ పక్కనే కొత్తగా అభివృద్ధి అవుతున్న ప్రాంతం ఎన్నో అపార్ట్మెంట్స్ అవన్నీ కూడా ఉండే, అవన్నీ కూడా ఈ రోజు నీటి సౌకర్యం ఏర్పడదు. ఎన్ని డబ్బులు వెచ్చించినా గానీ మరి రాని సందర్భంలో కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ పథకం తీసుకుని ఈ రోజు మళ్ళీ కూడా నిధులు మంజూరు చేసినందుకు నేను చొరవ తీసుకున్న గౌరవ ఎంపీ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సందర్భంలో వారిని కొన్ని విషయాలు కోరుతూ జగిత్యాల పట్టణం బాగా విస్తరిస్తా ఉన్నది. దాంట్లో భాగంగా జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ అనేది అత్యంత పెద్దది. అది అంతకుముందు ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి కూడా నిధులు ఇచ్చిండు. మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కొన్ని విషయాలు మనం ఆపిన ఆగేటికి కావు. ఎన్నో విషయాలు మనం పనిచేసే వాళ్ళని మెచ్చుకుంటే రేపటి మళ్ళీ అయినా మనకి కొన్ని సందర్భాల్లో మేము కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ అది పట్టణంలో విలీనం చేయాల్సిన అవసరం ఉంది. మాస్టర్ ప్లాన్ చేస్తామన్న సందర్భంలో రకరకాల రాజకీయ ఒత్తిళ్లు వచ్చినాయి. జగిత్యాల పట్టణంలో 14 జోన్లు క్లియర్ చేసుకుంటాం. ఆ పక్కన